ఇది ఏ యాంగిల్లో కూడా ప్యారెట్లా అనిపించలేదు సదక్క. ఇది కట్ చేసేసి నీట్గా పెయింట్లు వేసేస్తున్నారు కట్ చేసేది. ఇంతకుముందు ఇది ఇంకా పెద్ద రోడ్డు ఉంది కదా సార్ అక్క. ఇంతకుముందు ఈ రోడ్డు ఇంకా పెద్దదండి. ఇది రాలేదండి చెప్పండి. పెద్ద రోడ్డు అండి ఇది. మరి అటు ఇటు కబ్జా చేసేసినట్టున్నారు. అటు ఇటు కబ్జా చేస్తారు అనుకుంటా అంటున్నారు. ఎందుకంటే బాగుంటుంది కాకమడి మన రోడ్ చేయలే వేసారంత బాగా రాలేదు. ఒకటే మళ్ళీ ఇద్దరు వేసుకున్నారు రోడ్ చేయలో. ఒకటే మళ్ళీ ఇద్దరు వేసుకున్నారు. చింతాది గారు వేసారు, ఇంకొకరు ఎవరో వేసారు. చింతాది గారు కొంచెం కొంచెం వచ్చినాయి అని ఇంకొకరు ఎవరో వేసారు. వాళ్ళు సరిగ్గా రాలేదు అసలు. ఇదేమో ప్యాలెస్ ఫామ్ హౌస్. ఈ మధ్య మధ్యలో కావాలని వదిలేసారంట ఏంటి? దారిలే అనుకుంటా. ఇలా లైన్ లైన్గా ఉన్నాయి ఇక్కడ. అది మళ్ళీ అట్లా మళ్ళీ దీంతో చెప్పదు కదా. ఇదే ఇక్కడ ఇక్కడ జరగండి. మళ్ళీ పడిపోయి
నిజంగానే భోజగట్టంటే వచ్చాంరా, రాలేదండి ఎప్పుడు అలా. తినేస్తలేండి అవే. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం ఇప్పుడు. ఈ పాడ్స్కి ఛార్జింగ్ పెట్టి ఆల్మోస్ట్ 4 to 5 days అవుతుంది. ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం. ఇప్పుడు ఏం అనిపించలేదు చీకట్లో. నేను పెట్టేస్తాను. మేడం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరిగెడమ్మ పరిగెడేస్తుంది చూడు. ఇటు నుంచి వెళ్దాం. లేకపోతే నీళ్ళు తాగుతుందేమో చూడండి. ఎక్కడికి వెళ్తుంది? వెనకాల నుంచి వెళ్దామా? నీళ్ళు తాగుతుంది. తాగు మంచిగా. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది? ఏయ్ ఏయ్ వెనక్కి వెనక్కి అమ్మ, ఆ బొక్కలకి ఎక్కడ దూతావే? నాడు కోతుదానా? చచ్చిపోతే అదో నాటకాలు కట్టావు నువ్వు. హలో హలో, అది అవన్నీ నీట్గా మేస్తుంటే దీనికి ఎంత తోలు. మళ్ళీ ఎక్కడికి మేడం? దీని దూడ అన్నట్టుంది లోపల, అందుకే ఎక్స్ట్రా దీనికి. మరి వెనకమ్మ చెట్లు ఇప్పుడు వరకు కలిసి కెమెరా ఆన్ చేసిన వెంటనే అట్లేదు. ఇది అంటే ఈ గోడ కాదు, లోపల దూడ ఉంది ఒకటి. నేను ఆ బుల్లి దోడిని చూడలేదు ఇప్పటి వరకు, చూసి వస్తా ఇప్పుడు. ఇవి ఎక్కడికి వెళ్ళవు కదా. కర్ర ఇక్కడెక్కడ పాడేసావు, మళ్ళీ కర్రలు దొరకవు. అంటే ఇన్ని కర్రలు ఉన్నా కానీ టైంకి దొరకవు అనమాట. అందుకే చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోద్ది. ఓ క్యూటీ, భయపడుతుంది అది. ఏం చేయనే, అదే చాలా భయపడుతుంది. వీ హ్యావ్ టు గెయిన్ హర్ ట్రస్ట్ నౌ. ఏయ్ భయపడికిట్రా. నన్ను తొక్కేకు. ఈ కెమెరా చూసి భయపడుతుందేమో. చేతిలో కెమెరా జేబులో పెట్టేస్తా. ఈ ట్రైన్ పట్టీలు కదా ఇవి. అమ్మ బాబాయ్ చాలా బరువు ఉంది. ఇంత ముక్కే అమ్మో చాలా బరువు ఉంది అది. ఐ మీన్ అంత బరువు మోయాలి కదండి, ఈ మాత్రం బరువు ఉండాలి. అక్కడ ట్రాక్ వేస్తున్నారు, ఐ మీన్ ట్రాక్ కింద ఫౌండేషన్ బేసిక్గా. ఇదిగోండి నేను ఇప్పుడే నిలబెట్టా దీన్ని.
కొంకిరు చూడండి వెనకాల నుంచి వెళ్ళిపోదామని చూస్తుంది. వీ హ్యావ్ టు హరీ అప్. మిషన్ గేద్ తోడ. ఈ దూడలన్నిటికీ బాస్ ఆ గేదె అనమాట. ఆ గేదె ఎక్కడికి వెళ్తే ఇవన్నీ అక్కడికి వెళ్తా ఉంటాయి. ఆ గేదెని ఒక్కదాన్ని కంట్రోల్లో పెడితే మిగతా అన్ని కంట్రోల్ అవుతాయి. బాగుందా? బోర్ కడుతుంది. ఇక్కడ నుంచి వ్యూ బాగా వస్తుంది, ఫోటో కూడా బాగా వస్తుంది. మేడం నీట్గా వచ్చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ దూరకి నిలబడ్డానేంటి? ఫోన్లే ఈ గట్టుకి రాగలే. మంచోడిని కదా నేను, అందుకనే క్షమిస్తున్నాను నేను. ఆ కొంగ చూడండి వెళ్ళి దీన్ని గెలుస్తుంది. ఏయ్ అదే చూడండి దాని దోల చూడండి, ఆ కొంగ దోల. కొంగలన్నీ దీని చుట్టూ ఎందుకు ఉన్నాయి? దీని ఫ్రెండ్స్ అంటారేంటి? దాని చుట్టూ కూడా ఉన్నాయిలేండి, కానీ దీని చుట్టే ఎక్కువ ఉన్నాయి. హాయ్, వెనక్కి వెళ్ళు అని చెప్తుంటే నీకు కాదా? ఇప్పుడు వెళ్తావా వెనక్కి? వెళ్దామా బంగారం? అటు సైడు క్రాస్ ఓవర్. మేడం, ఎర్రి మేడం, ఐ మీన్ ఎరుపు మేడం, వెళ్ళటు. గుడ్ గర్ల్. ఎక్కడికే? ఎక్కడికి? అమ్మ దీని యాక్టింగ్, దీనికి ఆస్కార్ ఇచ్చేసి డైరెక్ట్. ఎన్నిసార్లు తాగుతావి నీళ్ళు? నార్మల్ అప్పుడు ఇట్లా డైరెక్ట్ తీసుకెళ్ళి పెట్టినా తాగవి. ఇప్పుడు దూడ కోసం అని వచ్చి నటించేస్తుంది చూడు. వాటర్ అంట, వాటర్. అయిపోయిందా తాగడం? దూడ దగ్గరికి ఎలాగో నువ్వు వెళ్ళాలి, డోర్ వేస్తుంది. కానీ ఆవులకి ఆస్కారాన్ని కొత్తది కనిపెట్టి నీకు ఇవ్వాలి. చాలు మస్తు అయింది, నడు. చచ్చిపోతాం మూలకు దూరం అనుకో. ఈ ఉడత ఒకటి మధ్యలో ఉడతలాగా ఉడతాయి కదా. అది వ్యూ బలే ఉంది కదా. గేది నడు, వెళ్దాం. నడు, మీరు కూడా. హలో అయితే నడు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ కలుద్దాము. వద్దులేండి, ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. బాయ్, పీస్.